హరే కృష్ణ. సో మనం ఈరోజు 5వ అధ్యాయంలోకి ఎంటర్ అవుతున్నాము. గత కొన్ని క్లాసుల కింద మనం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3, 4 అధ్యాయాల్లో మనం క్రమక్రమంగా కృష్ణుడు అర్జునుడిని ఏ విధంగా మొదట్లో ఆయన సకామ కర్మయోగంలో నుంచి నిష్కామ కర్మయోగం రమ్మంటున్నాడు, తర్వాత జ్ఞానయోగం గొప్పతనం చెప్తున్నాడు. కానీ అయినా కూడా జ్ఞానయోగం గొప్పదైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అర్జునుడు ఆ స్థితిలో లేడు కాబట్టి, ప్రస్తుతానికి లేదు, ఇంకా నువ్వు కర్మయోగంలోనే ఉండడం సేఫ్ సైడ్. వెంటనే ఇంకా నీ హృదయం శుద్ధి కాలేదు, ఇంకా నీకు భావాలు ఉన్నాయి, ఇంకా ఆసక్తులు ఉన్నాయి, ఇంకా బంధుప్రీతి ఇంకా ఉంది నీకు. ఆ బంధుప్రీతి తొలగితేనే నువ్వు జ్ఞానస్థితిలో నువ్వు ఉన్నత స్థితిలో ఉండగలుగుతావు. అలాంటి బంధుప్రీతి ఇంకా ఉంది అన్నప్పుడు మనం కృత్రిమంగా అనవసరంగా మనం జ్ఞానస్థితిలో ఉండినట్టు మనం నటించాల్సిన అవసరం లేదు. మనం చక్కగా మన కార్యక్రమాలు చేసుకుంటూనే మన బాధ్యత నిర్వర్తిస్తూనే, కానీ ఆ చేసేది ఏదో కృష్ణ సంబంధంలో కృష్ణుడి తృప్తి కోసం దాన్ని మనం చేసినప్పుడు ఈ నిష్కామ కర్మ మార్గమే మన హృదయం శుద్ధి చేసి కొంతకాలానికి మనకి జ్ఞాన మార్గంలోకి మనల్ని చాలా సేఫ్ గా తీసుకెళ్తుంది. అంతేగాని తొందరపడి కానీ మనం కానీ బాధ్యతను వదిలేసి కానీ మనం కానీ జ్ఞాన స్థితిలో కానీ వెళ్ళడం ప్రారంభించాము అంటే తర్వాత మనం ఎప్పుడు మనం ఎక్కువ ఆ జ్ఞానస్థితిలో మనం కొనసాగించలేక, ఆ జ్ఞాన యోగంలో మనం ఉండలేక ఎప్పుడో ఒకసారి మళ్ళీ మనం పతనం అయిపోతాము. కాబట్టి ఈరోజు నువ్వు తొందరపడి నువ్వేదో నాకు ఆసక్తులు లేవు, నాకు నేను యుద్ధానికి నేను కావాలంటే నా రాజ్యం కూడా నేను త్యాగం చేయగలుగుతాను అన్నప్పుడు నాకు ఎలాంటి ఆసక్తులు లేవు అని నీకు అర్థమైపోతుంది కదా కృష్ణ అని ఈయన అనుకుంటాడు. నాకు యుద్ధాలు అవసరం లేదు, నాకు ఎవరి మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు, నాకు ఎటువంటి ప్రీతి లేదని చెప్పడం వల్ల అర్జునుడు అలా చెప్తున్నాడు. కానీ కృష్ణుడికి ఏం అర్థమైందంటే ఇతను కేవలం ఈ వైరాగ్యం ఎందుకు వచ్చింది అని అంటే ఇది కపట వైరాగ్యం. ఇది ఎందుకంటే తన సొంత బంధువుల మీద తను దండయాత్ర చేయలేక, యుద్ధం చేయలేక, కావాలని ఆ సిచ్యువేషన్ తప్పించుకోవాలని అతను ప్రస్తుతానికి లేదు, నాకు యుద్ధం వద్దు, నాకు రాజ్యం వద్దు, నాకు ఎవరి పట్ల ఎలాంటి ద్వేషం లేదు, నాకు ఎవరి పట్ల నాకు ఎలాంటి మమత లేదు అని నేను నా ధ్యానం నేను చేసుకుంటాను, నేనేదో నా జీవితం నేను గడుపుతాను, నాకు యుద్ధం నాకు అవసరం లేదు అన్నట్టుగా ఏదైతే ఉన్నావో నువ్వు కృత్రిమంగా అనవసరంగా నువ్వు ఏదో జ్ఞానస్థితిలో ఉన్నట్టు జ్ఞానానికి అర్హత పొందినట్టుగా నువ్వు బయటకు నటిస్తున్నావు. వాస్తవానికి నీకు ఇంకా నువ్వు యుద్ధాన్ని వదలడం అనుకునే నువ్వు ఏవైతే నువ్వు చేస్తున్నావో అది కేవలం నీలో ఉన్న వీక్నెస్, నీ బంధువుల పట్ల వాళ్ళ పట్ల నీకున్న వీక్నెస్. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు అది ఇబ్బంది పడితే నీకు వచ్చే దుఃఖానికి నువ్వు భరించలేక నువ్వు వెళ్ళిపోతున్నావు. అది కరెక్ట్ కాదు. నువ్వు అనవసరంగా నువ్వు వెంటనే జ్ఞానస్థితిలో నువ్వు పరిగెత్తు. ఎస్, జ్ఞానయోగం గొప్పది, ఖచ్చితంగా అందరం జ్ఞానస్థితిలోకి వెళ్ళాలి. కృష్ణుడు చెప్పే పాయింట్ అదే అన్నమాట. ఎందుకంటే కర్మయోగం కంటే జ్ఞానయోగం గొప్పది. కానీ కర్మయోగం ద్వారా మన హృదయం శుద్ధి కాకుండా వెంటనే మన జ్ఞానంలోకి వెళ్ళిపోలేము. అంటే వెళ్ళినట్టుగా మనం నటించకూడదు. ఆ స్థితిలో ఉన్న హావభావాలు మనం కృత్రిమంగా ప్రదర్శించకూడదు. మనకి ఏదో పూర్తి వైరాగ్యం వచ్చేసినట్టు, మనకి దేని మీద ఎవరి మీద మనకి ఎటువంటి ఆసక్తి లేనట్టు, ఏదో టెంపరీగా మనం ఆ స్థితిలో ఉన్నట్టు మనం ఊహించుకోకూడదు అనమాట. ఎందుకంటే అది చాలా ప్రమాదం. అని మనం లేని స్థితిలో నుంచి ఏదో ఉన్నత స్థితిలోకి వెళ్తున్నాం అనే భ్రమలో మనం దాంట్లో ఉన్నట్లయితే ఎప్పుడో ఒకసారి మనకు ఒక భయంకర సంఘటన జరిగినప్పుడు ఆ స్థితిలో ఎక్కువ సమయం కొనసాగించలేము, మళ్ళీ మనకి కిందకి రావాల్సిందే. అది ఒక విధంగా చెప్పాలంటే ఒక పరువు తక్కువైపోతుంది అనమాట. విధంగా పరువు తక్కువైపోతుంది. కానీ కృష్ణుడికి ఏం కావాలంటే అర్జునుడితో, నువ్వు ఎందుకు అనవసరంగా నువ్వు నటిస్తున్నావు, నువ్వు ఏదో పెద్ద జ్ఞాని లాగా, నువ్వు ఒకరోజు జ్ఞాని అవ్వచ్చు, తప్పులేదు, కానీ ప్రస్తుతానికి నువ్వు నిష్కామకర్మకంగా నీ యొక్క విధు ధర్మాన్ని అనేటువంటి యుద్ధం నువ్వు చేయకుండా నువ్వు కృత్రిమంగా ఏదో ఉన్నత స్థానంగా తీసుకుంటే క్రమంగా ఒక రోజు నువ్వు పతనం అయిపోతావు. అది కృష్ణుడికి ఇష్టం లేదనమాట. ఇక్కడ అర్జునుడికి చెప్పడానికి ప్రయత్నిస్తాడు అదే. కాబట్టి నువ్వు దయచేసి నిష్కామ కర్మలోనే నువ్వు హ్యాపీగా నువ్వు కొనసాగించు అనేటువంటి ఇదే వ్యక్తం చేయబోతున్నాడు అనమాట. ఇక్కడ 3వ అధ్యాయులు అదే చెప్పాడు, 5వ అధ్యాయులు కూడా అదే చెప్పబోతున్నాడు అనమాట. చూద్దాం.
సో 5వ అధ్యాయం మనం కోల్గతంలోకి వెళ్తే, ఇంట్రొడక్షన్లోకి వెళ్తే, కృష్ణుడు 5వ అధ్యాయంలో జ్ఞానం కంటే కర్మ చేయడం గొప్పది అన్నట్లుగా సూచించి ఉన్నారు. ఎందుకంటే ఇది చేయడం చాలా సులభం. అంటే యాక్చువల్ గా జ్ఞానయోగం గొప్పది. అంటే మనం ఫస్ట్ చెప్పుకుంటే సకామ కర్మయోగం నుంచి నిష్కామ కర్మయోగం, నిష్కామ కర్మయోగం నుంచి జ్ఞానయోగం, జ్ఞానయోగం నుంచి అష్టాంగ యోగం, అష్టాంగ యోగం నుంచి భక్తి యోగం. ఇది మన యోగా ల్యాడర్ అన్నమాట. అయితే మన 5వ అధ్యాయంలోకి వస్తే 4వ అధ్యాయంలో దివ్య జ్ఞానం గురించి ఎక్స్ట్రా చెప్పాడు. బాగా ఈ దివ్య జ్ఞానం చాలా గొప్పది, దీనివల్ల మనం ఇలాంటి లాభం పొందుతాము, ఇసుకులకు వెళ్తామని చెప్పుకున్నాడు 4వ అధ్యాయంలో. కానీ 5వ అధ్యాయంలో చూస్తే మళ్ళీ మళ్ళీ నువ్వు యుద్ధం చెయ్యి, మళ్ళీ నువ్వు నిష్కామ కర్మ చెయ్యి అన్నట్టుగా మళ్ళీ, అంటే నువ్వు నీ యుద్ధాన్ని నువ్వు చెయ్యి, అదే నీకు మేలు చేస్తుంది, జ్ఞానం కంటే నీకు ఇది మేలు చేస్తుంది అన్నప్పుడు యాక్చువల్ గా కృష్ణుడు ఇక్కడ జ్ఞాన మార్గాన్ని తప్పు చేయట్లేదు కర్మ, కానీ అర్జునుడు ఉన్న స్థితికి ఇప్పుడున్నది కర్మ మార్గం బెటర్ అంటున్నాడు అంతే. ఖచ్చితంగా జ్ఞాన మార్గము, జ్ఞాన యోగం అనేది కర్మయోగం కంటే గొప్పది. కానీ అర్జునుడు ఉన్న స్థితికి ఇవ్వాలన్నప్పుడు వెంటనే కృత్రిమంగా జ్ఞాన యోగంలోకి వెళ్ళకుండా తను ఫస్ట్ కర్మ మార్గంలో పరిపూర్ణ సాధించు, కర్మ మార్గంలో నీలో ఉన్నటువంటి ఆ ఆసక్తులను తొలగించుకో, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. ప్రస్తుతానికి నువ్వు జ్ఞానాన్ని స్థితిని పొందే స్థితిలో నువ్వు లేవు, కానీ నువ్వు అనుకుంటున్నావు నువ్వు జ్ఞానంలో ఉన్నావు అని, నువ్వు జ్ఞానం పొందేవని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాస్తవానికి నువ్వు ఇంకా కర్మ చేసే స్థితిలోనే ఉన్నావు. అది నువ్వు శుద్ధం చేసుకుంటే ఆసక్తులు కానీ నువ్వు దూరం అయితే అప్పుడు నువ్వు క్రమంగా ఖచ్చితంగా నువ్వు జ్ఞాన మార్గంలో వెళ్ళి హ్యాపీగా ధ్యానం చేసుకోవచ్చు. ఆ రోజు నువ్వు ఈ విద్యుత్ ధర్మాలు ఏది నువ్వు నిర్వర్తించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎందుకు అర్జునుడికి కృష్ణుడు కర్మ చేయడం మేలు జ్ఞానం కంటే అని ఎందుకు అంటాడంటే, అది చేయడం చాలా సులభం కాబట్టి. ఎందుకంటే మనందరికీ చేతులు కాళ్ళు ఉన్నాయి, మనందరికీ కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు తీసుకోవడానికి చేతులు కాళ్ళు అవసరం. చాలా సులభంగా మనం ఈ 2 అంగాల్ని, అంటే కాళ్ళు చేతులు, వీటన్నిటిని చాలా ఈజీగా మనం మన జీవితాల్లో మనం వీటిని వాడుకోవడం వల్ల శుద్ధపడతాం అన్నమాట. కొన్ని సందర్భాల్లో హృదయ శుద్ధి జరిగిన వారు కర్మయోగంను వదిలేయవచ్చు అని పలికి ఉన్నారు. ఎస్, కొన్ని సందర్భాల్లో ఎవరైతే హృదయ శుద్ధి జరిగిన తర్వాత వాళ్ళు కర్మయోగం వదిలేయవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆసక్తి లేదు దేని మీద. వాళ్ళు ఇంకా ఆసక్తి లేనప్పుడు కర్మ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు కర్మ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం కానీ గమనిస్తే ఎవరైతే హృదయ శుద్ధి జరిగిన తర్వాత వాళ్ళకి ఇంకా ఇక్కడ ఎలాంటి కోరికలు, ఎలాంటి ఆసక్తులు లేవు కాబట్టి వాళ్ళు ఇంకా ఎలాంటి కర్మలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అర్జునుడికి అతనికి ఇంకా ఆసక్తులు ఉన్నాయి, ఇంకా అతను కొన్ని కోరుకుంటున్నాడు, ఇంకా అతను కొన్ని సాధించాలనుకుంటున్నాడు. కాబట్టి అవి ఉన్నాయి కాబట్టి ముందు వాటితో డీల్ చేసి ఆ తర్వాత కావాలంటే తను జ్ఞానస్థితిలోకి వెళ్ళొచ్చు. కానీ జ్ఞానస్థితిలోకి పోకుండా, ఆ లక్షణాలు లేకుండానే నేను ముందే జ్ఞానస్థితిలోకి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు. నేను ముందే ఎందుకంటే లోపల అతను బంధువుల వల్ల వచ్చేటువంటి పాపకర్మలు వస్తాయేమో, బంధువులు కానీ చంపితే లోకమంతా కూడా కొన్ని ఆస్తుల కోసం బంధువులు చంపారేమో అని ఎక్కడ తన యొక్క పేరు ప్రఖ్యాతులు కావచ్చు, లేకపోతే తన సొంత వాళ్ళకి పోతే నేను కారణం అయితే నాకు పాపకర్మ, ఇలాంటి ఆలోచనల వల్ల తను లేదు నేను ధ్యానంకి వెళ్ళిపోతాను, లేదా ఆశ్రమానికి వెళ్ళిపోతాను, నేను పలానా దగ్గర పోయి నేను ప్రశాంతంగా నా జీవితం నేను గడుపుతాను అని ఏవైతే అంటున్నాడో కృష్ణుడు, నువ్వు జ్ఞాన స్థితిలోకి లేకుండానే నేను జ్ఞానంలోకి వెళ్తాను, జ్ఞాన యోగంలో జ్ఞాన మార్గంలోకి వెళ్తానంటే అది కృష్ణుడు ఏమాత్రం ఒప్పుకోవట్లేదు అనమాట. పైగా నీకున్న స్థితిలో ఇప్పుడు జ్ఞాన మార్గం కంటే కూడా కర్మ మార్గంలో నువ్వు కొంతకాలం నువ్వు ఉండడం మంచిది అని కృష్ణుడు అర్జునుడికి సూచిస్తున్నాడు అనమాట. సో కృష్ణుడు 2వ అధ్యాయంలో ఆత్మసాక్షాత్కారం పొందాలని అనుకునేవారు నిష్కామ కర్మయోగం తప్పనిసరిని తెలిపి ఉన్నారు. ఎస్, ఖచ్చితంగా ఆత్మసాక్షాత్కారం పొందాలి అంటే మాత్రం నిష్కామ కర్మయోగం తప్పనిసరి. ఎటువంటి ఆసక్తి లేకుండా, ఫలాపేక్ష లేకుండా మనం
మన బాధ్యత నిర్వర్తించాలి. కానీ మళ్ళీ అదే అర్జునుడు కృష్ణుడు 4వ అధ్యాయం 42వ శ్లోకంలో హృదయంలో ఉత్పన్నమైనటువంటి సందేహాలని జ్ఞానం అనే ఖడ్గంతో యోగంలో లేచి యుద్ధం చేయము అని అంటారు. జ్ఞానం అనే ఖడ్గముతో నీ హృదయంలో ఉన్న సందేహాలని కట్ చేసుకోవాలన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? శాస్త్రాలు చదవాలా, లేకపోతే మనం గురువుని అప్రోచ్ అవ్వాలి. సందేహాలు వచ్చినాయి, ఆసక్తులు ఉన్నాయి, జ్ఞానంతో కట్ చేయమంటున్నాడు. ఒకవైపు ఏమో జ్ఞానంతో నీలో ఉన్న సందేహాలు కట్ చేయమంటున్నాడు. జ్ఞానం పొందడానికి నేను యుద్ధం ఎందుకు చేయాలి, నేను నాకేం అవసరం అని అర్జునుడు అనుకుంటున్నాడు. కృష్ణుడేమో నువ్వు యుద్ధం చేయాల్సిందే, నువ్వు లేచి యుద్ధం చేయమన్నాడు. జ్ఞానం పొందడానికి నీ యుద్ధం చేయడానికి ఏంటమ్మా అసలు సంబంధం అని అర్జునుడికి అర్థం కావట్లేదు ఇక్కడ. అసలు కృష్ణుడు ఏం చేస్తాడంటే జ్ఞానం ఇంపార్టెంట్ అంటున్నాడు, కానీ ప్రస్తుతానికి నువ్వు ఆస్తిలో లేవు కాబట్టి నువ్వు లేచి యుద్ధం చెయ్యి, నిష్కామ కర్మంలో నీ ఆస్తులన్నీ పోగొట్టుకో, తర్వాత నువ్వు ఆటోమేటిక్గా నువ్వు జ్ఞాన మార్గంలోకి జ్ఞానస్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఆ రోజు యుద్ధం చేయకపోయినా కూడా వచ్చే నష్టం లేదు. కానీ అర్జునుడికి ఇంకొక 10 నిమిషాలు 15 నిమిషాలు లేదా ఒక అరగంటలు యుద్ధం చేయాలి. బంధువులు ఉన్నారు ఎదురుగా, సొంత వాళ్ళు ఉన్నారు. తన మనసంతా కూడా ఎట్లా తప్పించుకుందామా, ఎట్లా ఇక్కడి నుంచి మనం ఎట్లా కన్విన్స్ చేసి మనం బయటికి వెళ్ళిపోదామా అని అర్జునుడు ఆ మెంటాలిటీలోనే ఉన్నాడు. ఇంకా దాని గురించే ఆలోచనలో ఉన్నాడు. అర్జునుడికి బాగుంది, ఏమని నువ్వు జ్ఞానంలోకి రావాలి, జ్ఞానం గురించి గొప్పగా పొగిడినప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు, జ్ఞానం కాబట్టి ధ్యానం చేయాలి కదా, యుద్ధం చేయకూడదు కదా, యుద్ధంలో మనం పోవాల్సిన అవసరం లేదు కదా, అమ్మయ్య పర్వాలేదు, కృష్ణుడు నన్ను జ్ఞానం వెళ్ళమంటున్నాడు, జ్ఞానం చేయమంటున్నాడు, జ్ఞానం కోసం పరితపించమంటున్నాడు అని ఒకవైపు చెప్తూ ఉన్నాడు. టక్కన ఎప్పుడైతే కృష్ణుడు వచ్చేసి లేదే నువ్వు లేచి యుద్ధం చేయన్నప్పుడు టక్కన మళ్ళీ కన్ఫ్యూజన్ మళ్ళీ. జ్ఞానం కావాలంటే మనం ధ్యానం చేయాలి, మరి యుద్ధం చేయమంటున్నాడు ఏంటబ్బా ఇది, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి మళ్ళీ అదే ప్రశ్నలు 3వ అధ్యాయంలో మొదటిగా వేసిన ప్రశ్నలు ఏమైతే వేశారో అదే ప్రశ్నలు 5వ అధ్యాయంలో కూడా అదే వేస్తున్నారు. అయితే ఆ డిఫరెన్స్ ఏంటి, కృష్ణుడి ఆన్సర్ చెప్పిన డిఫరెన్స్ ఏంటనేది ముందు చూద్దాం. 3వ అధ్యాయంలో ఏం ఆన్సర్ ఇచ్చాడో 5వ అధ్యాయంలో ఏం ఆన్సర్ ఇవ్వబోతాడో ఇప్పుడు చూద్దాం. బట్ మీరు ఒకసారి చూడండి, 3వ అధ్యాయంలో అర్జునుడు వేసిన ప్రశ్న ఏంటి, 5వ అధ్యాయంలో అర్జునుడు వేసిన ప్రశ్న ఏంటి ఒకసారి చూడండి. రెండు ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్స్. అయితే కృష్ణుడు మాత్రం 3వ అధ్యాయంలో ఒక లెవెల్లో ఆన్సర్ ఇస్తాడు, 5వ అధ్యాయంలో అదే ప్రశ్నకి ఇంకో లెవెల్ ఆన్సర్ ఇస్తాడు. ఎందుకనంటే అర్జునుడిలో కొంత మార్పు జరిగింది లోపల, అర్జునుడు కొంత మార్పు జరిగింది లోపల. ఎందుకంటే ఆయన మధ్యలో 4వ అధ్యాయం చెప్పాడు కదా, జ్ఞానం గురించి చదివాడు కదా, జ్ఞానం యొక్క గుర్తుల గురించి చెప్పాడు కదా, మధ్యలో అసలు కృష్ణుడు అంటే ఎవరు, కృష్ణుడితో ఉన్న సంబంధం తెలుసుకున్నాడు కదా. కాబట్టి కొంత పరిణితి జరిగింది, కొంత పరిపక్వత వచ్చింది. కాబట్టి 3వ అధ్యాయంలో కృష్ణించే ఆన్సరు 5వ అధ్యాయంలో కృష్ణించే ఆన్సరు ఆల్మోస్ట్ సేమే, కానీ చిన్న తేడా ఉంటుంది అనమాట. ఆ తేడా ఎందుకు చూపిస్తాడంటే కృష్ణుడు అర్జునుడిలో కొంత మెచ్యూరిటీ లెవెల్ పెరిగింది కొద్దిగా, అది అర్థం చేసుకునే అవకాశం కొంత అర్జునుడికి అవకాశం వచ్చింది. అందుకే కృష్ణుడు కొంచెం అదే ఆన్సర్ ఇచ్చినప్పటికీ కూడా కొంత తేడాలు అర్జునుడికి ఇంకొంచెం ఒక లెవెల్ పెరిగేదానికి అవకాశం కృష్ణిస్తాడు అనమాట. మీరు కానీ 3వ అధ్యాయం 17వ శ్లోకం కానీ 4వ అధ్యాయం 33వ శ్లోకం కానీ వెళ్ళినట్లయితే ఆత్మసాక్షాత్కారం పొందిన వారికి కర్మ అంటే విద్యుత్ ధర్మం చేయవలసిన అవసరం లేదు అని క్లియర్ చేస్తాం. ఎస్, ఎవరైతే హృదయం శుద్ధి జరిగి ఆత్మసాక్షాత్కారం పొందుతారో వాళ్ళు విద్యుత్ ధర్మాలు నిర్వర్తించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ స్థితిలో వాళ్ళకి ఎలాంటి అవసరాలు, ఎలాంటి కోరికలు, ఎలాంటి ఆసక్తులు ఉండవు. కాబట్టి అప్పుడు మరి వాళ్ళు ఎందుకు ఇక్కడ అయినా కూడా వాళ్ళకి బాధ్యత నిర్వర్తిస్తారు అని అంటే కేవలం 10 మందికి
ఈ మార్గంలో మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు ఒక రోల్ మోడల్స్ గా ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు ప్రభుపాద వారు ఉన్నారు. ప్రభుపాద వారు ఆత్మ సాక్షాత్కారం కాదు, భగవత్ సాక్షాత్కారం జరిగి 24 గంటలు అదే భావంలో అదే ఆలోచనలో ఉన్నాడు. కృష్ణుని ఎప్పుడు మర్చిపోవాలి ఆయన. మరి అలాంటప్పుడు ఆయన ఈ టెంపుల్స్ మెయింటైన్ చేయడం ఏంది, 10 మందికి నేర్పించడం ఏంది, కొంత అర్హులైనటువంటి భక్తు శిష్యులకి పెళ్లి చేయడం ఏంటి, అదేంటి, అదంతా మాయ కదా. మరి అనవసరంగా ఎందుకు ఆయన ఇంత బిల్డింగ్ కట్టడం ఎందుకు, ఇంత పుస్తకాలు రాయడం ఎందుకు, ఎందుకు ఇంత కర్మలు చేయడం, ఆయనకి ఇంత కర్మ అంటే ఇక్కడ ఇన్ని పనులు చేయడం ఎందుకు ఆయన అడగచ్చు ఎవరైనా. ఎందుకంటే మనలాంటి వాళ్ళు బద్ధ జీవులు అసలు ఎలా జీవితం గడపాలి, ఏది ముఖ్యమో, ఎలా మనం ముందుకు కొనసాగాలి అని మనకి దారి చూపించే వాళ్ళు దొరకరు. కాబట్టి ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళే కర్మ మార్గంలోకి వచ్చి, ఎందుకంటే మనం చేయలేని కర్మ మాత్రమే. మనం జ్ఞానంలోకి వెళ్ళి మనం దూకలేము. జ్ఞానంలోకి మన లెవెల్ మన చేతులతో కాళ్ళతో మన కొద్దిపాటి తెలివితేటలతో మనం చిన్న చిన్న పనులు, చిన్న చిన్న సేవలు చేయగలుగుతాం, చిన్న చిన్న బాధలు రప్పించగలుగుతాం. వాళ్ళు మన స్థితిలోకి వచ్చి మనల్ని ఈ విధంగా ఉండండి, ఈ విధంగా మీరు చెయ్యండి అని ప్రభుపాదులు వారు స్థితిలో కాదు, ప్రభుపాదనే కాదు, చాలా హై స్థితిలో ఉన్న చాలా మంది మన లెవెల్కి వచ్చి మనకు నేర్పిస్తారు. ఉదాహరణకి సింపుల్, ఒక టీచర్ ఉంది, పిల్లల చేయి పట్టుకొని ఏ బి సి డి అని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి, వీళ్ళకి సార్లు రిపీట్ చేస్తారు. ఏ ఏ ఏ పిల్లలు కూడా అలాగే వాళ్ళు రిపీట్ చేస్తారు. అంటే ఇప్పుడు మన ఉద్దేశం, ఆ టీచరు ఇష్టలోకి ఎందుకు వచ్చింది ఆమెకు ఆల్రెడీ పదాలు తెలుసు, సెంటెన్సెస్ తెలుసు, పెద్ద పుస్తకాలు చదువుతుంది, అయినా కూడా ఏ బి సి అని చెప్పి నేర్పిస్తారు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ హయ్యర్ స్టేజ్, వాళ్ళది పిల్లలతో పోలిసే టీచర్స్ ది హయ్యర్ స్టేజ్. కానీ అయినా కూడా వాళ్ళు ఒక లెవెల్ దిగి వచ్చి, వీళ్ళ లెవెల్ దిగి వచ్చి వీళ్ళకి నేర్పిస్తారు. అప్పుడే వీళ్ళు నేర్చుకోగలుగుతారు. చిన్న చిన్న లెటర్స్, పదాలు అవడం, పదాలు ఎట్లా ఒక సెంటెన్స్ అవుతుంది, ఒక సెంటెన్స్ ఎట్లా, కొన్ని సెంటెన్స్ అయితే ఎట్లా పారాగ్రాఫ్ అవుతాయి, ఆ పారాగ్రాఫ్ అయితే ఎట్లా ఒక లెసన్ అవుతుంది. ఇవన్నీ ఎవరు చెప్పాలి? టీచర్ చెప్పాలి. ఆ టీచరు లేదు అని ఆమె లెవెల్ ఆమె చెప్పుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, వీళ్ళకి అసలు ఏబిసిడి కూడా వీళ్ళకి అసలు తెలియదు. కాబట్టి టీచరు ఒక లెవెల్ కిందకు వచ్చి చేయి పట్టుకొని మనకి నేర్పిస్తా ఉన్నారు. అలాగే గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా వాళ్ళ జ్ఞానస్థితిలో ఉన్నారు, ఆత్మసాక్షాత్కార లెవెల్లో ఉన్నారు. కానీ కింద ఒక స్థితి కిందకు దిగి వచ్చి మనకి నేర్పిస్తున్నారు అనమాట. కానీ యాక్చువల్గా వాళ్ళు ఏబిసిడీలు నేర్చుకోవాల్సిన అవసరం టీచర్స్ లేదు ఇప్పుడు, కానీ స్థితిలో వస్తారు. సో కాబట్టి ఇక్కడ కూడా అలాగే అనమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ అర్జునుడు ఏబిసిడీలు చదవకముందే ఇంకా పదాలను చేయడం, అమర్చడం తెలియక ముందరే నేను పోయి పెద్ద పెద్ద పుస్తకాలు రాయాలంటున్నాను, నేను పోయి 10 మందికి నేను నేర్పించాలా, ఇంగ్లీష్ నేర్పించాలా అనుకుంటున్నాడు. కృష్ణుడు అంటున్నాడు, ఎస్, పుస్తకాలు రాయడము, పుస్తకాల గురించి మనం చదవడం, గొప్ప గొప్ప పుస్తకాలు చదవడం ఎస్ చాలా గొప్పది, ఏబిసిడీల కంటే గొప్పది చెప్తున్నాడు. కానీ మనం పుస్తకాలు రాసే స్థితిలో ఇంకా మనం లేవు. కాబట్టి మనం ఇంకా బేసిక్స్ లో ఉన్నాం. కాబట్టి ఆ బేసిక్స్ ని ఫస్ట్ నువ్వు పర్ఫెక్ట్ అవ్వు. ఆ బేసిక్స్ లో దానికి మంచి ఫౌండేషన్ వేసుకో, దాని నుంచి నువ్వు బయటపడు. అప్పుడు నువ్వు క్రమంగా నువ్వు తర్వాత పుస్తకాలు రాయించిన అంటున్నాడు. అట్లానే అర్జునుడికి ఇక్కడ కృష్ణుడు ఏమంటాడు, మొదట్లో నువ్వు నీ ఆస్తులు తగ్గించుకో, నీలో ఉన్న ఆవేశం, నీకు ఉన్నటువంటి కోరికలు, ముందు బంధు ప్రీతి, ఇవన్నీ ఫస్ట్ నువ్వు కడిగేసుకో. ఫస్ట్ ఆటోమేటిక్ గా నువ్వు నెక్స్ట్ నువ్వు అనుకునే ధ్యానానికి వెళ్ళిపో. నేను ఎవరు ఆ రోజు నువ్వు యుద్ధం చేయకపోయినా, ఆ రోజు నువ్వు రాజ్యాన్ని పట్టించుకోకపోయినా ఎవరు పట్టించుకోరు. నాకు ఎందుకంటే నువ్వు ఆ స్థితిలోకి వెళ్ళిపోయావు. సో కాబట్టి మనం హృదయం శుద్ధి కాకుండా ఎవరైతే ధ్యానం చేస్తున్నారో, ఎవరైతే ఇప్పుడు అందరూ కూడా రకరకాలటువంటి విన్యాసాలు చేస్తున్నారో ధ్యానంలో, అది కేవలం అది
కృత్రిమంగా ఒక కపటంగా జరుగుతుంది. ఎందుకంటే స్వయంగా కృష్ణుడే అన్నాడు, హృదయం శుద్ధి కాకుండా ధ్యానంలో కూర్చునే ప్రసక్తే లేదు. మనం అనవసరంగా ఎవరెవరో చెప్పే మాటలకి, ధ్యానంలో వచ్చే ఏదో వచ్చే ఆలోచనలు, లేకపోతే లోపల జరిగే అనేక సంభవాల్ని మనం అదేదో నిజమైపోయినట్టు, అదేదో నిజంగా కొన్ని శక్తుల్లో మనలో ఉన్నట్టు మనం ఊహించుకేసుకొని మనం ఆ ధ్యానంలో పోయి కూర్చొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గంట సేపు కూర్చొని అనవసరంగా మనం ఏం చేస్తున్నాం అంటే మనల్ని మనం మోసం చేసుకుంటాం. కాబట్టి 5వ అధ్యాయం శ్లోకంలోకి వెళ్తాం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణం కృష్ణ పునర్యోగం చ సంశసి యచ్చేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణం కృష్ణ పునర్యోగం చ సంశసి యచ్చేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణం కృష్ణ పునర్యోగం చ సంశసి యచ్చేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు చెప్తున్నాడు అనమాట. అర్జునుడు చెప్తున్నాడు, ఓ కృష్ణ, మొట్టమొదటి నీవు నన్ను కర్మత్యాగం చేయమని చెప్పావు. తిరిగి ఇప్పుడు భక్తితో కూడిన కర్మని ఉపదేశిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ లాభదాయకమో దయచేసి నాకు నిశ్చయంగా చెప్తావా? సో మొట్టమొదటి నీవు నన్ను ఉద్యోగం చెప్పినప్పుడు 2వ అధ్యాయంలో కానీ 4వ అధ్యాయంలో కర్మస్థితి చాలా చిన్నది, జ్ఞానస్థితి చాలా గొప్పది అన్నట్టుగా చెప్పావు. అప్పుడు ఏమైనా కర్మని త్యాగం చేసేమంటావు. ఇక్కడ అర్థం ఏంటంటే సకామ కర్మను త్యాగం చేయమన్నారు యాక్చువల్ ఇక్కడ. ఎందుకంటే సకామ కర్మలో మన ఆసక్తులు ఉన్నాయి. అక్కడ సకామ కర్మతో ఉండేటువంటి ఆసక్తులను తొలగించుకోమన్నాడు. అలాంటి కోరికలు అంటే ఒక చెప్పే భౌతిక కోరికలు వద్దు, భౌతిక కోరికల గురించి ఆలోచించవద్దు, దానివల్ల మనకు ప్రయోజనం లేదు అని చెప్పి అది చెప్పాడు అన్నమాట. మళ్ళీ తిరిగి నువ్వు ఇప్పుడు భక్తితో కూడుకున్న కర్మని మళ్ళీ నువ్వు ఉపదేశిస్తున్నావు అన్నాడు. ఇప్పుడేం కర్మ చేయమంటున్నాడు? నిష్కామ కర్మ చేయమంటున్నాడు. ఇక్కడ ఇటు రెండు అర్థం చేసుకోవాలి. అక్కడ రెండు కర్మయోగం. కర్మయోగంలో 2 భాగాలు ఇవి. ఒకటేమో సకామ కర్మయోగం, ఉన్నదేమో నిష్కామ కర్మయోగం. సకామ కర్మయోగాన్ని తోసేయమంటున్నాడు అసలు. కానీ నిష్కామ కర్మ చేయమంటాడు. భక్తితో కూడుకున్న కర్మని ఉపదేశిస్తున్నావు. సో కర్మ త్యాగం చేయడం అంటే ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు కర్మ త్యాగం చేస్తేనే నువ్వు జ్ఞానంలోకి వెళ్ళగలుగుతావు. నువ్వు కోరికలు తొలగించుకుంటేనే నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతావు, జ్ఞానంలోకి వెళ్ళగలుగుతావు. కానీ ప్రస్తుతానికి ఇంకా కోరికలు ఉన్నాయి. కానీ టక్కన ఎట్లా జ్ఞానంలోకి ఎలా వెళ్ళగలుగుతాము? వెళ్ళలేము. దానికి కృష్ణుడు మధ్య మార్గం ఏం చెప్తాడు? ఇలా కోరికలు ఉన్నాయి కదా, క్రమక్రమంగా వాటిని కోరికలు లేని స్థితిలోకి వెళ్ళి నువ్వు కర్మలు చేయంటాడు. కోరికలు లేని స్థితిలోకి వెళ్ళి నువ్వు కర్మలు చేయంటాడు. ఆస్తిలాగా అప్పుడు నువ్వు బంధకారకం కావు, ఈ లోకానికి నువ్వు బంధకారకం కావు, క్రమంగా నువ్వు కర్మ విమోచన జరుగుతుంది అంటాడు. సో దయచేసి నాకు అది చెప్పు, నేను కర్మని వదిలేయాలన్నా లేదా కర్మ చేయాలన్నా? కర్మ త్యాగం అంటే అసలు నేను జ్ఞాన మార్గంలో కర్మను వదిలేయాలి. కాబట్టి జ్ఞానయోగాన్ని గొప్పగా నువ్వు చెప్పావు కదా, గొప్పగా పొగిడావు కదా, అంటే కర్మ వదిలేయాలి దాన్ని. మళ్ళీ ఏమో లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ యుద్ధం చేయమంటున్నావు, మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళంటున్నావు. ఒకవైపు ఏమో కర్మను త్యాగం చేస్తే నువ్వు గొప్ప జ్ఞానం మార్గంలోకి వెళ్ళగలుగుతావు నువ్వే అంటున్నావు. ఇంకోవైపు ఏమో మళ్ళీ పోయి నువ్వు యుద్ధం చేయమని చెప్పి మళ్ళీ కర్మ చేయమంటున్నావు. సో జనరల్గా ఏంటంటే
కర్మ త్యాగం అంటే సకామ కర్మయోగం సంబంధించినటువంటి ఆసక్తులు లేదా దానికి సంబంధించిన కోరికల్ని దయచేసి అది పక్కన పడేసి అని ఒకవైపు చెప్తున్నాడు. రెండో వైపు ఏం చెప్తున్నాడు? నిష్కామ కర్మంతో ఈ కర్మ చేసుకోవాలంటున్నాడు. ఎందుకనంటే ఇంకా ఆసక్తులు పోలేదు కాబట్టి, ఆసక్తులు ఉన్నవాళ్ళు నిష్కామ కర్మ యోగాన్ని ప్రాక్టీస్ చేస్తే క్రమంగా వాళ్ళు ఆత్మసాక్షాత్కారం వైపు వెళ్ళగలుగుతారు. కాబట్టి ఇక్కడ అర్జునుడు నాకు ఏది లాభదాయకం చెప్పి కర్మ త్యాగం చేయాలా లేకపోతే కర్మ నేను చేయాలా? అంటే నేను ఏ కర్మ చేయకుండా జ్ఞానంలో ఉండాలా లేకపోతే నేను కర్మ మార్గంలో అన్ని బాధ్యతలు నేను నిర్వర్తించాలా అని అర్జునుడు మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. ఇప్పుడు కృష్ణుడు యొక్క ఆన్సర్ మొదట్లోనేమో 3వ అధ్యాయంలో ఏం ఆన్సర్ ఇచ్చాడంటే ఇదే ప్రశ్నకి జ్ఞాన మార్గానికి కర్మ మార్గానికి ఉన్నటువంటి తేడాలు చెప్పాడు. కర్మ మార్గం బంధకారకం అవుతుంది, జ్ఞాన మార్గం నిన్ను కర్మ నుంచి నిన్ను విడుదల చేస్తుంది అని చెప్పాడు. అంటే దాంట్లో ఉన్న భేదాలు చెప్పాడు. కర్మ మార్గం ఏం చేస్తుంది, జ్ఞాన మార్గం ఏం చేస్తుంది. కర్మ మార్గం నిన్ను బందీ చేస్తుంది ఈ ప్రపంచానికి అని చెప్పాడు. జ్ఞాన మార్గం నిన్ను విడుదల చేస్తుంది అని చెప్పాడు. అంటే అక్కడ ఉన్నటువంటి తేడాలు చెప్పాడు. ఇప్పుడు 5వ అధ్యాయంలో కృష్ణుడు ఏం ఆన్సర్ ఇస్తాడంటే 2 ఒకటే అని చెప్తాను. కర్మ మార్గంలోకి వెళ్ళినా సరే క్రమంగా అదే జ్ఞాన మార్గంలోకి నేను తీసుకెళ్తుంది. మనకి 2 ఉద్దేశం ఏంటి ఇక్కడ? నువ్వు వెళ్ళి కృష్ణుడి యొక్క సంబంధంలోకి నువ్వు కృష్ణుడి యొక్క సాక్షాత్కారాలకు నువ్వు చేరుకోవాలి. ఈ 2 వేరు వేరేం కాదు. కర్మ మార్గమే నిన్ను జ్ఞాన మార్గం వైపు తీసుకెళ్తుంది. ఆ జ్ఞాన మార్గంలో క్రమంగా నువ్వు తర్వాత నువ్వు కృష్ణుడికి వెళ్తావు. ఈ 2 వేరు వేరు కాదు అంటాడు. అక్కడ వేరు వేరు అన్నాడు, ఇక్కడ 2 వేరు కాదు అన్నాడు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో అతని ఆసక్తులు విపరీతంగా ఉంది. నా బంధువులు నేను పోగొట్టుకుంటాను, నా బంధువులు అయిపోతాను, నేను అనవసరంగా నేను పాపకర్మ మోయిపోతానని ఆ భయంలో ఉన్నాడు అక్కడ. సో అలాంటి వ్యక్తికి నువ్వు ఈ స్థితిలోనే కానీ ఉన్నావంటే, నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు అనవసరంగా నువ్వు చాలా ఇబ్బందులు పడతావు. నువ్వు దీనికంటే కూడా ఆత్మసాక్షాత్కారం గొప్పది, జ్ఞానం గొప్పది అని అక్కడ చెప్పాడు. ఇప్పుడు వచ్చేసరికి ఈ 5వ అధ్యాయం వచ్చేసరికి ఇప్పుడు కొంత మెచ్యూరిటీ వచ్చింది అతనికి 4వ అధ్యాయం వల్ల. నువ్వు వెంటనే ఇప్పుడు జ్ఞాన మార్గంలో పరిగెత్తలేవు. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి అతను ఇప్పుడు వెంటనే నువ్వు జ్ఞానంలో దూకలేవు. నువ్వు జ్ఞానంలోకి దూకాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు, జ్ఞానం వైపు పరిగెత్తాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు. కానీ ప్రాబ్లం ఏంటంటే నీకు ఇంకా ఆసక్తులు పోలేదు కాబట్టి నువ్వు ప్రస్తుతానికి నువ్వు కర్మ మార్గంలోనే ఉంటూ ఆసక్తులు తొలగించుకొని ఇదే నేను జ్ఞానం వైపు తీసుకెళ్ళిపోతుంది. పడాల్సిన అవసరం లేదు, నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ కర్మ మార్గమే, ఈ నిష్కామ కర్మ మార్గమే క్రమక్రమంగా నీకు జ్ఞానం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అంటాడు. ఉదాహరణకి మనం నాకు తెలుసు డివైఎస్ క్లాసెస్ లో మనం ట్రైన్ లో ప్రయాణిస్తాం అనుకోండి. నేను చెప్పాను మీకు ఈ ఎగ్జాంపుల్ డివైఎస్ క్లాసెస్ లో. మనం ట్రైన్ లో ప్రయాణిస్తుంటే దాంట్లో కొన్ని భేదాలు ఉన్నాయి, కొన్ని ఇద్దరికి కామన్ గా ఉండే కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక ప్రయాణికుల మధ్యలోనే వాళ్ళ మధ్య భేదాలు ఉన్నాయి. రెండో విధంగా అంటే వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. రెండోది కొన్ని విషయాల్లో వాళ్ళందరికీ కామన్ గా ఒకటి ఉంది. కామన్ గా అంటే అందరికీ ఆమోద్యమయ్యేటట్టుగా కొన్ని అంశాలు ఉన్నాయి. ఉదాహరణకి అందరూ ఉన్నారు, ట్రైన్లోనే పోతున్నారు. అయితే వాళ్ళ మధ్య ఉన్న భేదం ఏంటంటే ఒకరేమో జనరల్ క్లాస్ లో ఉన్నారు, కొంతమంది ఏమో రిజర్వేషన్ క్లాస్ లో ఉన్నారు, కొంతమంది ఏసీలో ఉన్నారు.
ఇవి వాళ్ళ మధ్య ఉన్న భేదాలు. ఒకరు ఒక స్టేజ్ లో ఉన్నారు, కానీ ఏ స్టేజ్ లో ఉన్న ఆ స్టేజ్ లో కొన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ వాళ్ళందరిలో ఒకటే కామన్ గా ఒకటి ఉంది ఏంటంటే అందరూ ఒకవైపుకి వెళ్తున్నారు. ఎక్కడికి? హైదరాబాద్ లేదా చెన్నై టికెట్ వేసుకొని. అలాగే ఎవరైతే ఆత్మసాక్షాత్కారం వైపు వెళ్తున్నారో వాళ్ళకు కూడా వాళ్ళ ఆ స్థితిలో ఉన్నటువంటి కొన్ని విభేదాలు ఉన్నాయి. వాటి మధ్య కొన్ని కామన్ గా ఒకటి ఉంది. ఏంటి అనంటే భేదాలు ఏంటి అనంటే కర్మ మార్గంలో, అది నిష్కామ కర్మంలో మార్గంలో మాత్రమే మనం హృదయం శుద్ధి చేసుకోగలిగి ఆ తర్వాతే మనం జ్ఞాన మార్గంలోకి పోగలుగుతాం. ఖచ్చితంగా జ్ఞానం అనేది ఒక స్థితి, హయ్యర్ స్టేజ్ అనమాట, మనం భగవంతుడి దగ్గర అవ్వడానికి. సో హృదయం జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు భగవంతుడి యొక్క మీద ఉన్నటువంటి ధ్యాస ఫోకస్ అవుతుంది, ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎందుకంటే హృదయం శుద్ధి జరిగిపోయింది కాబట్టి. భేదం ఏంటంటే జ్ఞాన మార్గం గొప్పది, కర్మ యోగం కంటే కూడా జ్ఞాన యోగం గొప్పది. అది విభేదాలు ఇక్కడ. బట్ ఇక్కడ కామన్ థింగ్ ఏంటి అని అంటే కర్మల్లో ఉన్నవాడు ఖచ్చితంగా క్రమం జ్ఞానంలోకి వెళ్ళిపోతాడు. ఇది ఒక పెద్ద నిత్యంలో ఇది ఒకటి తర్వాత ఒకటి మనం పోతూనే ఉంటాం. కర్మయోగంలో ఉన్నవాడు ఖచ్చితంగా తన ఇంద్రియాలు ఉపయోగించి తన కర్మలు చేయాలి, తన బాధ్యతను నిర్వర్తించాలి. కర్మ స్థితిలో ఉన్నవాడు, కర్మయోగ స్థితిలో ఉన్నవాడు ఖచ్చితంగా తన బాధ్యత నిర్వర్తించాల్సిందే. కానీ జ్ఞాన యోగంలో ఉన్నవాడు కర్మాన్ని, తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించకపోయినా పర్వాలేదు, తను ఆల్రెడీ అక్కడి నుంచి తను ఏం చెప్పాలంటే మోక్షానికి ఒక మెట్టు వేసేసినట్టే. ఇదే భేదాలు అన్నమాట. కర్మయోగంలో ఉన్నవాడు ఖచ్చితంగా తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించే తీరాలి. కానీ జ్ఞాన స్థితిలో ఉన్న వాడికి నిర్వర్తించాల్సిన అవసరం అసలు లేదు. మరి రెండింటి మధ్య కామన్ థింగ్ ఏంటి అంటే కర్మ చేసేవాడు క్రమక్రమంగా అతను నిష్కామ కర్మయోగం భావన కానీ చేసేటట్లయితే అతను క్రమంగా తెలియకుండానే జ్ఞానస్థితిలోకి వెళ్ళిపోతాడు. తెలియకుండానే జ్ఞానస్థితిలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇది ఒకటే గమ్యం వైపు తీసుకెళ్ళిపోతుంది అంతా. ఎట్లాగైతే ట్రైన్ ఒకే గమ్యం వైపు అందరూ ప్రయాణిస్తున్నారు కాబట్టి అందరిలో వాళ్ళు ఎటువంటి విభేదాలు లేవు. ఒక విషయంలో ఏంటది, హైదరాబాద్ చేరుకోవడంలో ఎటువంటి విభేదాలు లేవు. కానీ కొన్ని విభేదాలు ఉంటాయి. ఏ రూపంలో? వాళ్ళు ఒకరు జనరల్ క్లాస్ లో ఉన్నారు, ఒకరు రిజర్వేషన్ క్లాస్ లో ఉన్నారు. అలాగే ఇక్కడ విభేదాలు ఉన్నాయి. కర్మయోగ స్థితి ఒక లోవర్ లెవెల్, జ్ఞానయోగ స్థితి హయ్యర్ లెవెల్. కానీ ఇద్దరిలో విభేదాలు లేవు, కామన్ థింగ్స్ ఉన్నాయి. ఏంటి? రెండు ఒకటి తర్వాత ఒకటి ఒకే ప్రయాణం వైపు వెళ్తుంది. మీకు నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. కొన్ని స్పోర్ట్స్ ఉన్నాయన్నమాట, దాని ఏమంటారంటే ట్రైలెథ్లాన్ అంటారు. ట్రైలెథ్లాన్ అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక సిటీ వరకు సైక్లింగ్ లో వెళ్తారు, సైక్లింగ్ చేస్తారు. స్పోర్ట్స్ సైక్లింగ్ అయిన తర్వాత ఇంకొకరు నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే ట్రైలెథ్లాన్ అంటే మూడు మార్పులు జరుగుతాయి అనమాట. వాళ్ళు గమ్యం జరిగే లోపల మూడు రకాలటువంటి స్థితులు మారిపోతాయి వాళ్ళకి. అంటే మూడు రకాల స్పోర్ట్స్ చేయాలి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు గమ్యం జరిగే లోపల. అది ట్రైలెథ్లాన్ అంటే. మొదట పరిగెత్తే పందెం పెట్టుకుంటారు ఫస్ట్ లో ఒక 100 మీటర్లు. ఆ తర్వాత 100 మీటర్లు వాళ్ళు స్విమ్ చేయాలి. అంటే మళ్ళీ వాళ్ళు ఆ 100 మీటర్లు వాళ్ళు ఈత కొట్టాలి. ఆ తర్వాత సైక్లింగ్ పట్టుకొని మళ్ళీ ఇంకో 100 మీటర్లు చేయాలి. ఈ 300 మీటర్ల రేస్ అయిపోయింది. ఫస్ట్ ఏమో పరిగెత్తడం, రెండోదేమో ఈత కొట్టడం, మూడోదేమో సైకిల్ తొక్కడం.
మీరు గమనిస్తే రన్నింగ్ చేసేవాడు కాళ్ళు ఉపయోగించాలి, ఇది ఒక స్థితి. నీళ్ళ దూకిన వాడు చేతులు కాళ్ళు రెండు ఉపయోగించాలి. మూడో ఉన్నవాడికి సైకిల్ దొరకాలి, సైకిల్ ఉండాలి, కాళ్ళు ఉండాలి, చేతులు మూడు బ్యాలెన్స్ అవ్వాలి. ఇప్పుడు భేదం ఉంది, ఎస్, ఒకటేమో పరిగెత్తడంలో ఉంది, ఒకటేమో నీళ్ళల్లో ఉంది, ఒకటేమో మళ్ళీ సైకిల్ మీద ఉంది. మూడింటి మధ్య భేదాలు ఉన్నాయి, కానీ మూడు ఒకటే మళ్ళీ. ఎందుకంటే గమ్యము, అందరి గమ్యం ఒకటే మళ్ళీ. ఎక్కడికి? ఆ రేస్ ఫినిష్ అవ్వాలి, ఇది చివరి ఎండింగ్ పాయింట్ అన్నమాట. ఇది 300 రేస్ ఉన్న గేమ్ అయితే లేదా స్పోర్ట్ అయితే 300 మీటర్లు పరిగెత్తాల్సి వస్తే 100 మీటర్లు దీంతో పరిగెత్తారు, 100 మీటర్లు పరిగెత్తారు. ఎస్, మూడు వేరు వేరు పరిస్థితులు, విభేదాలు ఉన్నాయి, కానీ మూడింటికి ఒకటే కామన్ గోల్. అలాగే ఇక్కడ కూడా కర్మస్థితి వేరు, జ్ఞానస్థితి వేరు, అష్టాంగ యోగ స్థితి వేరు. కానీ కర్మయోగంలో నిష్కామ కర్మయోగం చేసుకుంటున్న వాడి తెలియకుండానే జ్ఞానంలోకి ఎంటర్ అయిపోతున్నాడు, జ్ఞానంలో చేసుకుంటున్నాడు తెలియకుండానే అష్టాంగంలోకి వెళ్ళిపోతాడు, అది తెలియకుండానే చివరికి ఒక భక్తుడు సాధించే అతనే భక్తి యోగంలోకి వెళ్ళిపోతాడు. గోల్ మాత్రం అల్టిమేట్ గా ఆత్మసాక్షాత్కారం పొంది కృష్ణుడి పాద చెంతలకు చేరాలి, ఇది గోల్. కానీ వాటి మధ్య చిన్న చిన్న స్థితిగతులు మారుతుంటాయి. సో కర్మ సన్యాసం అంటే విషయం ఏంటంటే వ్యక్తి ధర్మాలు లేదా బాధ్యతల్ని వదిలేయడం. హృదయం శుద్ధి కాకుండా ఎవ్వరూ కూడా సాహసం చేయకూడదు. హృదయ శుద్ధి జరగకుండా వారి విధి ధర్మాలని వదిలి సాహసం చేయకూడదు. జ్ఞానయోగంలోకి వెళ్ళాలన్నా, అష్టాంగ యోగంలోకి వెళ్ళాలన్నా సరే నిష్కామ కర్మ, NKK, నిష్కామ కర్మ యోగంతో హృదయ శుద్ధి జరగకుండా బాధితులు మాత్రం వదిలేయలేరు. ఖచ్చితంగా హృదయ శుద్ధి అయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యతను నిర్వర్తించాలి. నిర్వర్తించకుండా నేను సన్యాసం తీసేసుకుంటాను, నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను అన్నప్పుడు సన్యాసం తీసుకున్న ఆశ్రమంలోకి వెళ్ళినా ఏమవుతుంది? మనం లేని స్థితిని, మన దగ్గర అంత లేదు, లోపల హృదయ శుద్ధి కాల, లోపల ఇంకా మనకి ఇంటి మీద లేదా మన వాళ్ళ మీద మనకి ఇంకా ఆసక్తులు ఉన్నాయి. కానీ తెలియకుండా అందరికి ఏం చెప్పేసాం, ఇప్పుడు అందరి ముందు నేను సన్యాసం తీసేసుకున్నాను, కాషాయం బట్టలు వేసేసుకున్నాను, నాకు ఇంకా హృదయ శుద్ధి కాల, కానీ కాషాయం బట్టలు వేసేసుకున్నాను, నాకు ఇంకా ఆసక్తులు ఉన్నాయి, నేను ఆశ్రమానికి వెళ్ళిపోయాను. ఆడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే మేము నాకు ఇంకా ఆసక్తులు ఉన్నాయి, నేను సన్యాసం తీసుకున్న తర్వాత నాకు ఏదైతే నాకు ఇంకా కోరికలు ఉన్నాయి లోపల, ఇంకా హృదయ శుద్ధి కాలేదు. ఇంకా సన్యాసం తీసుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి గృహస్థులు అయ్యారు అనుకో, గృహస్థులు అయ్యి సన్యాసానికి వెళ్ళచ్చు. కానీ సన్యాసం తీసుకున్న తర్వాత మళ్ళీ గృహస్థులకు వచ్చారు అని అంటే వాళ్ళ జీవితం చాలా గందరగోళం అయిపోతుంది. పైగా సొసైటీలో మన మీద చాలా అపవాదం వచ్చేస్తుంది, మనని ప్రపంచం చాలా నీచంగా చూస్తుంది. మనకు తెలియకుండానే మన మీద అనేకమైనటువంటి అపవాదులు, మన మీద నిందలు ఈ ప్రపంచం అనేది చేస్తుంది. అలాగే మనం తొందరపడిపోయేసి ఇంట్లో జరిగే అనేక ఇబ్బందులు, కష్టాలు మనం భరించదాకా నేను ఆశ్రమానికి వెళ్ళిపోతానని ఒకసారి చేసిన తర్వాత, ఆడికి వెళ్ళిన తర్వాత నాకు ఇంకా తినాలనుంది, నాకు ఇంకా పెళ్లికి వెళ్ళాలనుంది, నాకు ఇంకా వెళ్ళాలనున్నారు అని ఒకవేళ వచ్చాయనుకోండి, అప్పుడు మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తే అప్పుడు మన మీద, మన కుటుంబ సభ్యుల మీద, మన మీద ఉన్న గౌరవం ఏమవుతుంది, ఏ పరిస్థితిలో ఏం జరగబోతుంది? అప్పుడు మనల్ని సీరియస్ గా తీసుకుంటారా? మనల్ని అదే విలువలు మనకి ఇస్తారా అంటే లేదు, ఒక మెట్టు తగ్గిపోతుంది మన మీద.
సో నిర్ణయం తీసుకునేటప్పుడు ఎలా అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అందుకే కృష్ణుడు అర్జునుడిని నువ్వు నువ్వు వెంటనే ఇప్పుడు కానీ ఇది ఉద్దేశం ఏదో ధ్యానం చేస్తాను ఎందుకంటే ప్రజలు రేపు నవ్వుతారు, ఎందుకంటే నాకు అర్థమైపోతుంది నీలో ఇంకా ఆసక్తికి పోలేదు, అదేదో నువ్వు యుద్ధం చేసుకుంటూ ఫలితం నీ గురించి ఆలోచిస్తుంటావు, నా కోసం చేయి, నువ్వు నేను చెప్పిన కాబట్టి నువ్వు చెయ్యి, నీకు ఏ పాపం అంటుకోదు, నువ్వు ఏ కర్మ ఇరుక్కోవు, చక్కగా నువ్వు నీ హృదయ శుద్ధి అయిపోయేసి నువ్వు తర్వాత క్రమంగా నువ్వు ఒక టైం వచ్చినప్పుడు నువ్వు రాజ్యం తెచ్చేసి నువ్వు హ్యాపీ, నీకు ఆ రోజు నీకు ఏ ఆసక్తి లేవు కాబట్టి, ఏ బంధుప్రీతి నీకు ఉండదు కాబట్టి నువ్వు కాబట్టి ఆ రోజు నువ్వు వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు. కానీ ఈ రోజు నువ్వు ఏదో చేస్తున్నావు అది చాలా డేంజర్ పని చేస్తుంది. హృదయ శుద్ధి కాకుండానే ఆస్తులు వదలకుండానే నేను వెళ్ళిపోతాను, నేను యుద్ధం వదిలేస్తాను, నాకు ఈ రాజ్యం వద్దు, నేను ఇంకా రాజుగా ఉండాల్సిన అవసరం నాకు లేదు, నేను ధ్యానం చేసుకుంటాను అంటే నువ్వు పొరపాటున ప్రపంచానికి చాలా తప్పుడు సిగ్నల్ ఇవ్వబోతున్నావు. నువ్వు లేని స్థితిలో నుంచి నువ్వు ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. ఆ తర్వాత నువ్వు తిరిగి వచ్చావా లేదా ఆ స్థితిలో ఉండలేకపోయావా అంటే ఖచ్చితంగా రేపు ప్రపంచం నిన్ను చాలా విపరీతమైన నిందలేస్తుంది నీ మీద. నువ్వు లేని స్థితిలో ఉన్నట్టుగా నువ్వు ఆడి పరిగెత్తే వరకు అక్కడ నువ్వు ఎక్కువ కాలం కూడా ఉండలేవు, తిరిగి నువ్వు రావాల్సిందే. అక్కడ నీకు తెలియకుండా నీ మీద ఒత్తిడి పెరిగిపోతుంది, నీ ఆలోచనలు నీ భావాలు నీ మీద తెలియనటువంటి ఒత్తిడి తీసుకొచ్చేస్తుంది. కాబట్టి దయచేసి నువ్వు తొందరపడద్దు అనే విషయాన్ని కృష్ణుడు చెప్తున్నాడు మన అర్జునుడికి ఇక్కడ. కానీ ఇప్పుడు చూడండి 3వ పాయింట్. కానీ భక్తి యోగంలో ఉండే వాళ్ళు మాత్రం భక్తి యోగంలో నిష్కామ కర్మయోగం అంతర్భాగం. ఎందుకంటే నిష్కామ కర్మయోగం అంటే భక్తి యోగంలో నా కోసం కాదు కృష్ణ తృప్తి కోసం చేస్తున్నాను నేను. అది తెలియకున్నది నిష్కామం, నాకు కాదు, నాకు ఇష్టం లేదు, కృష్ణుడికి ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను, కృష్ణుడు కోరుకున్నాడు కాబట్టి ఇక్కడ నాకు ఎటువంటి ఆసక్తి లేదు దాని మీద అని నేను. అందుకనే భక్తి యోగంలో ఉన్న వాళ్ళు విధి ధర్మాలు నిర్వర్తించకపోయినా తన హృదయం శుద్ధి జరుగుతా ఉంది. ఎట్లాగా? ఇల్లు వదిలేసినా సరే, తన ఉద్యోగం వదిలేసుకున్నా సరే, తన కృష్ణుడి సేవలో ఒక గురువు ఆధ్వర్యంలో కృష్ణుడి సేవలో ఉన్నట్లయితే, కృష్ణుడి సేవలో పోయినట్లయితే తెలియకుండానే తాను తన హృదయం శుద్ధి జరుగుతా ఉంది. ఎందుకంటే ఇంకా తన చేతుల్ని తన కాళ్ళని అన్నింటినీ కృష్ణుడి సేవలో ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే భక్తికి హృదయం శుద్ధి చేయగల సామర్థ్యం ఉంది కాబట్టి మొదటి నుంచే ఉంటుంది. ఎందుకంటే అది నిష్కామమే, కృష్ణుడి కోసం చేసేదంతా నిష్కామమే. మనకి ఏమి దాంట్లో నాకు అది జరగాలి, నాకు ఇంత 70 ప్రఖ్యాతలు జరగాలి, నాకు రావాలి, నేను ఉన్నత స్థానం తీసుకోవాలి, ఆసక్తులు ఏమి లేకుండా చేసే ప్రతి కృష్ణుడు అంటే నిష్కామ కర్మయోగం అంటే భక్తి యోగంలో అంతర్భాగం. కాబట్టి ఖచ్చితంగా భక్తి యోగం చేసే క్రమంలో నా హృదయం కూడా రోజు హరినామం చేస్తా ఉన్నాను, సేవ చేస్తాను, భక్తిగీత బాగా అవుతుంది. ఇవన్నీ కూడా ఒక గురి యొక్క ఆధ్వర్యంలో, గురి యొక్క ఆదేశం చేస్తున్నప్పుడు. కాబట్టి ఇక్కడ నాకు ఆసక్తి అంటూ ఏం లేదు, నాకు ఎలాంటి అనుబంధం కానీ ఆసక్తి ఏం లేదు, కోరిక లేదు. వాటి ఇది కృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి, గురి చెప్తున్నాడు కాబట్టి అంటేనే అంతా కూడా ఎటువంటి ఫలాపేక్షం లేకుండా చేసినప్పుడు, చేయాలనుకుంటే కనుక బాధితులు వదిలేసినా కూడా దానికి ఎటువంటి పాపం కానీ కర్మం కానీ అర్థం. అందుకే మీరు కానీ భగవద్గీత 30 శ్లోకాలకు వెళ్తే అభిచేసు దురాచారం, ఒకవేళ అతను నా సేవలో ఉంటూ ఒకవేళ అతను పతనమైనా సరే, పొరపాటు ఒకవేళ అతను ఏదైనా కలిగినా సరే 9:22 శ్లోకంలో యువక్షేమం మహావి, నేను చూసుకుంటాను, వాళ్ళ గురించి నేను చూసుకుంటాను, వాళ్ళ గురించి నేను ఆలోచిస్తాను. కానీ ఎవరు కూడా వాళ్ళని మించడానికి లేదు, వాళ్ళని తప్పుగా కానీ వాళ్ళు చెడుగా అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు క్షిప్రం భవతి ధర్మాత్మ, అతి త్వరలో వాళ్ళు మళ్ళీ భక్తి మార్గంలోకి వచ్చేస్తారు.
ఒకవేళ పొరపాటున ఇంకేదో కారణాల వల్ల వాళ్ళు ఒకవేళ పతనమైనా సరే ఎవ్వరూ కూడా వాళ్ళని సాధువులుగానే పరిగణించాలి వాళ్ళు. కానీ ఏమాత్రం కానీ కొద్దిగా మనం వీడు ఇది అయిపోయాడు, అటు అయిపోయాడు, అట్లా అయిపోయాడు, వీడు పతనం అయిపోయాడు అని మనం కానీ మనకి ఎవరికి అలా అనడానికి ఎటువంటి రైట్స్ లేవు. కృష్ణ అంటున్నాడు వాళ్ళు అతి త్వరలో వాళ్ళు పడిపోయిన స్థితిలో నుంచి మళ్ళీ వాళ్ళు కోలుకొని వాళ్ళు మళ్ళీ యథాస్థితిలోకి వచ్చేస్తారు. ఎందుకంటే అది నా బాధ్యత అంటాడు కృష్ణుడు. కాబట్టి జ్ఞానయోగం, అష్టాంగ యోగం కావచ్చు, మిగతా యోగాల్లో ఖచ్చితంగా నిష్కామ కర్మయోగం చేయాల్సిందే. వాళ్ళు చేసి హృదయ శుద్ధి కావాలి. అప్పుడు దాకా వాళ్ళు బాధ్యత వదలడానికి లేదు. కానీ భక్తి యోగంలో ఉన్న వాళ్ళు బాధ్యత వదలొచ్చు, దానివల్ల ఇబ్బంది రాదు. ఎందుకంటే ఇంకా భక్తి యోగంలో మన కాళ్ళు, మన చేతులు, మన ఇంద్రియాలు వాడుతున్నాం కృష్ణుడి సేవలో. కానీ జ్ఞాన మార్గంలో ఇంద్రియాలు మొత్తం మనం ఆపేసుకుంటాం, ఇంద్రియాలు మొత్తం మనం షట్ డౌన్ చేసుకుంటాం. దాంతో మనం ఎటువంటి కర్మలు చేయట్లేదు మనం. కానీ ఇంకా లోపల ఆసక్తులు ఉన్నప్పుడు, కోరికున్నప్పుడు ఖచ్చితంగా మనం కర్మలు చేయాలి. మన బాధ్యత నిర్వర్తించాలి. కానీ బాధ్యత నిర్వర్తించకుండా నాకేదో విసుగొచ్చో, నాకేదో కోపం వచ్చో, లేదా నాకు వ్యర్థ పుట్టి నేను పరిగెత్తానో ఉంటుంది, నేను మళ్ళీ గందరగోళం అవుతాను. కృష్ణుడు బాధ్యత గల ఒక మిత్రుడుగా కావచ్చు, బాధ్యత గల ఒక గురువుగా కావచ్చు, లేదా ఒక దేవాదేవుడు కావచ్చు, తన మీద ఆధారపడ్డటువంటి శిష్యుడుగా, ఒక మిత్రుడుగా, లేకపోతే ఒక జీవుడుగా, ఒక భక్తుడుగా అర్జునుడిని సరైన లెవెల్లో గైడ్ చేస్తాడు. సో అర్జునుడికి నచ్చింది, తప్పించుకోవాలనుకుంటున్నాడు. నేను నువ్వు చెప్పిన జ్ఞానం గొప్పది కాబట్టి నేను జ్ఞానంలోకి వెళ్ళిపోతాను అని ఫోర్స్ చేస్తున్నాడు కృష్ణుడిని. వెళ్ళిపోతాను జ్ఞానంలోకి వెళ్ళిపోతాను, వద్దు యుద్ధాలు పెట్టుకుంటే పాపం వస్తుంది, కర్మ వస్తుంది, అనవసరంగా వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నాకు మనశ్శాంతి పోతుంది, ఎందుకు నేను ఇది చేయాలి, నేను జ్ఞానంలో పరిగెత్తాను నేను అంటున్నాను. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు, నీకు ఇంకా ఆసక్తులు ఉన్నాయి, నీకు ఇంకా రాగం ఉంది, ద్వేషం ఉంది, అది కడుక్కోక ముందర నువ్వు జ్ఞానంలోకి ఒకవేళ వెళ్ళినా సరే అక్కడ నువ్వు మళ్ళీ ఒకరోజు పతనం అయినప్పుడు అనవసరంగా నువ్వు నవ్వులు పాలవుతావు. ఆ జ్ఞానస్థితిలో, ఆ జ్ఞాన మార్గం ఎంతసేపు నువ్వు నటిస్తావు, ఎంతసేపు ఇంకా నువ్వు కృత్రిమంగా దాంట్లో ఉన్నట్టుగా నువ్వు పాకులాడతావు. దానికంటే కూడా నువ్వు హాయిగా, నేను చెప్పాను కదా నువ్వు యుద్ధం చేయమని, నువ్వు హ్యాపీగా యుద్ధం చేసుకో, నువ్వు ఇంకా సేఫ్ గా ఉంటావు, రిస్క్ లేదు ఇక్కడ. ఎందుకంటే నువ్వు ఇంకా గృహస్థగా నీ బాధ్యత నిర్వహిస్తున్నావు కాబట్టి. అందుకు నిష్కామ కర్మ, ఫలాసక్తి లేకుండా నువ్వు చేస్తే నువ్వు అనుకున్న జ్ఞానస్థితిలో కూడా నువ్వు వెళ్ళిపోతావు క్రమంగా. కాబట్టి నేను నిన్ను దూరం చేయట్లే, జ్ఞాన మార్గం నేను దూరం చేయట్లే, కానీ నువ్వు వెంటనే వెళ్ళిపోతున్నావు అంటే అది నీకు మంచిది కాదు, అది సేఫ్ కాదని నువ్వేదో ఈ ఫేజ్ నువ్వు దాటేసి ఆటోమేటిక్గా నీకు అనుకున్నట్టుగా, నువ్వు కోరుకున్నట్టుగానే నువ్వు హ్యాపీ తర్వాత నువ్వు ధ్యానం చేసుకోవచ్చు తర్వాత వెళ్ళి. బట్ ఇప్పుడు ఈ స్థితిలో కాదు అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. సో మిగిలింది నెక్స్ట్ వీక్ మళ్ళీ చూద్దాం, టైం ఉంటే రేపు చూడొచ్చు, నెక్స్ట్ వీక్ చూద్దాం. సో ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను సెషన్. మీకు సందేహం